కాంగ్రెస్ కళాకారుల నాగన్న వృద్ధికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అన్ని పాటలు మంచివి. అన్ని పాటలు మంచివి. పదాలు కూడా చాలా బ్రహ్మాండంగా వాడుతుంది. ఇప్పుడు బుర్రకథ చెప్పి మనల్ని ఉర్రూతలు ఊపించాడు. నాగన్న రైతు పాట పాడాడు. ఈ శిల్పులు ఎవరో, ఈ కూలీలు ఎవరో, ఈ అద్భుతమైన చెక్కడాలు చెక్కిన వాళ్ళు ఎవరని శిల్పుల మీద పాటలు రాశాడు. నాలాంటి వాళ్ళు ఎల్లన్న మీద పాట రాస్తే నువ్వు ఎత్తిన జెండా మరవబోము ఎల్లన్న, నీ నెత్తురు గుండెల కత్తుకుంటాం ఎల్లన్న అని పాట పాడాడు. ఇలా 40 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర మొత్తం కూడా విప్లవోద్యమ చరిత్రకు నాగన్న ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక ప్రజా గొంతుకగా నడుస్తూ 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 ఈ మధ్య కాలంలోనే ఆగిపోయాడు. కళాకారులు చాలా మంది ఉంటారు. భయంకరమైన 2 పూటలు తినవలసింది 1 పూటనైనా తిన్నాడు. హాస్పిటల్ పోయే డబ్బులు లేకపోతే అలా రోగంతో మంచం మీదనే పడి ఉన్నాడు. ఉండటానికి ఇల్లు లేకుంటే ఆ కిరాయి ఇంట్లో పూరి గుడిసెల్లో కూడా జీవించాడు. కానీ మధురమైన తన కంఠ స్వరాన్ని మాత్రం ఏ పెట్టుబడిదారులకు అనుకోలేదు. ఆయన పాటని మొత్తం కూడా ఏ రోజు కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు ఇవ్వలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు కూడా అది ప్రజా చైతన్యం కోసం వచ్చిన పాటలు మాత్రమే పాడాడు తప్ప ప్రజా వ్యతిరేకమైన పాటలు పాడలేదు. నాగన్న పెంచుకున్న బిడ్డలం మేమంతా, జయరాజ్ అయినా, శక్తి అయినా, మేమందరం సృజన అయినా, చైతన్య అయినా, అనేక కవులకు కళాకారులకు అయినా ఓ పెద్ద దిక్కులాగా ఉన్నాడు. ఇంత నిస్వార్థమైన కళాకారుడిని నేను నా జీవితంలో ఎరగను. అంత నిస్వార్థమైన జీవితాన్ని నాగన్న గడిపాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చినప్పుడు ఏ రోజు కూడా నాగన్న వెనుకపట్టలేదు. ఉద్యమాలకు బాసటగా నిలబడ్డాడు. ఈ పాట పాడితే ఏమవుతుందో, ఈ పాట పాడితే కేసులు అవుతాయేమో, ఈ పాట పాడితే అరెస్టులు అవుతానేమో, జైలుకి వెళ్తానేమో, లాఠీ దెబ్బలు పడాల్సి వస్తుందేమో అని ఏ రోజు కూడా నాగన్న ఆలోచించలేదు. పేదవాళ్ళ విముక్తి మార్గంగా సాగిన ఈ విప్లవోద్యమంలో నాగన్న కొనసాగుతూ 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 వచ్చాడు. నాగన్న వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన పిల్లవాడికి తన గొంతుని ఇచ్చిపోయాడు.
మీ విధానము చారిత్రకావసరము అది వెలుగు జ్యోతి విప్లవ పదాన సదా వెలుగు జ్యోతి